అందరికీ హాయ్ అండి. ఉదయం మా బాబాయ్ వారు పూజ చేసుకున్నాను. కాకపోతే మన చెట్టు పువ్వులండి మొత్తం అన్నిని ఎన్నైతే పూసినాయి అన్ని కోసి తీసుకొచ్చి పెట్టాను. కనకంబరాలు కూడా వచ్చినాయిలేండి. అవి మాల కట్టి వేద్దాం కదా అని ఇంకా వేయలేదు. స్వీటీ మాత్రం ఇలా పడుకుంది. కొబ్బరి చెక్కలు ఒకటి ఉన్నాయండి, అవి కోసి ఎండలో పెట్టాలి. ఎండిపోయి కూడా ఆయిల్కి పంపించాలి. ఇంకా పూరి తీసుకొస్తే దానికి అందులో ఆలు కర్రీ వేస్తారు కదండి, అదంటే చాలా ఇష్టం స్వీటీకి. అందుకే కొద్దిగా రైస్ను దానికి కొద్దిగా అన్నమును పూరి పెడదామని. అది చూసారా, వీడియో తీస్తున్నానా లేదా మిమ్మల్ని చూపిస్తున్నానా మీకు లేదని ఎలా చూస్తుందండి. దానికి చాలా ఇష్టం. నేను ఒకవేళ మర్చిపోయినా సరే అదే గుర్తు చేస్తుందండి. సరికస్ చూపిస్తుంది తీయమని, అప్పుడు గుర్తు వస్తుంది అన్నమాట. అందుకే స్వీటీని గుర్తుగా తీస్తాను దానికి అన్నం పెట్టేటప్పుడు. దాని మెల్ల రుద్రాక్ష ఉంది చూసారా, మొన్న చెప్పాను కదండి మీకు, దానికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టమైంది అని. ఆ రుద్రాక్ష ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొచ్చారండి దానికి. ఆ రుద్రాక్షను చూస్తే దానికి ఎందుకో తెలీదు, దానికి చాలా ఇష్టమండి ఆ రుద్రాక్ష అంటే. దానికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు అది ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు అనుకుంటాను ఊడిపోతే తీసుకొచ్చి పడుకున్న దాన్ని మరీ లేపి నైట్ టైం ఇచ్చిందండి చేతికి. అది మళ్ళీ కట్టేదాకా ఊరుకోలేదు. అందుకే దానికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం అని చెప్తాను మీకు ఎప్పుడు కూడాను. మొన్న అందుకే దానికోసమనే ఉంచాను రుద్రాక్ష. ఇంకా అది రైస్ పూరి తినేస్తుంది కదా, ఇంకా ప్లేట్ కూడా సింక్లో వేసేసాను. తర్వాత కడుగుదామని, ఒకటే కదా ఉందని. అందులోని ఇంకా ఎలాగా దాని పని అయిపోయిందిలే అండి. కొంచెం ఈవినింగ్ పాలు వేసేస్తాను, ఇంకా అంత దాని పని ఏమో ఉండదు. ఇంకా చూసారా ఎలా చూస్తుందండి. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంక ఈవినింగ్ టైంలోని ఇంకోండి పూలకు వద్దాం కదా అని, మొక్కలకు వాటర్ వేయడం కోసం అన్ని పనులు పైన వద్దాం కదా అని వచ్చాను. నందివర్ధం చూసారా, ఒకటి రోజుకి ఒకటి అలా పోస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ మొగ్గల్లా ఉన్నాయి చూసారు చెట్టు నిండాను. ఇంకా సరే నా పువ్వులు తర్వాతకి వద్దాం కదా అని, ఇది కూడా మందార పువ్వు ఒకటి క్రీమ్ కలరు. ఇంకా మారేడు దళం కొంచెం పాడవుతుందండి, అంటే కొంచెం పెద్ద చెట్టు, అంటే ఎప్పుడుదో కదండి చాన్నాళ్ళు అయింది కదా, మళ్ళీ కొత్తగా ఏమన్నా వస్తాయేమో. ఇప్పుడు మాత్రం కొంచెం ఆకులు పండిపోతున్నాయి. ఇంక ఇక్కడ మొక్కకి చూసే ముందు కోసాను కదండి, మార్నింగ్ కూడా పెట్టాను కదా, ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఈ మరుసటి రోజుకి అవుతాయేమో. ఇంకా ఇక్కడ మొక్కలు చూద్దాము. అదేంటి పుదీనా వేసాను కదా ఈ బాక్సుల్లో, కానీ ఒక్క దాంట్లోనే బతికింది పుదీనా అయితే మాత్రం. కాటన్స్, నాచు గులాబీ ఇవి మాత్రం బతికినాయిలేండి. ఒక డబ్బాలో మాత్రమే పోయింది, దాంట్లో కూడా మళ్ళీ తెప్పించి వేస్తానులేండి. ఇంకా కాకపోతే రోజు వాటర్ వేయాలి, ఆరిపోతే కొంచెం మళ్ళీ రావడం కష్టమైపోద్ది. చూసారా 5:30 అయింది, ఇంకా ఎండ వస్తుందండి. అందువల్ల ఏమో కొంచెం సరిగ్గా ఎవరో రాలేదు వాకింగ్కి, చల్లబడ్డాక వద్దామని. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఉండికోల్ది చాలా ఎక్కువ అవుతుంది కదండి ఎండ కూడాను. అప్పుడైతే ఇంకా చాలా మంది వస్తారు వాకింగ్కి, అప్పుడు చూపిస్తాను. ఇంకా ఖాళీ ఉండదండి. అందులో పార్క్ ఒకటి ఉంది కదా, అందులోనే పిల్లలతో చాలా సందడిగా ఉంటుంది. ఈసారి వెళ్ళి అప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇంకా మారేడుదాం చూపించాను చూసారా, పండిపోతున్నాయి ఆకులు. ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని వేసేస్తున్నాను. వాటర్ వేసేసిన తర్వాత అప్పుడు పువ్వులు ఉన్న వాటిని కోస్తానండి. నా మందారం క్రీమ్ కలరు, నందివర్ధన అవి ఉన్నాయి కదా, ఇంకా అవి కోసేస్తాను. మళ్ళీ మార్నింగ్కి బాబావారు పెట్టడానికి ఉంటుంది. ఇది చూసారు కొజ్జరపు మొక్క, మీకు చాలాసార్లు చెప్పాను కదండి హైబ్రిడ్ అని. ఇది మాత్రం చిన్ని డబ్బా చూసారా, ఆ డబ్బా మార్చాలనుకుంటున్నాను కానీ అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదు అనుకుంటున్నారా, మట్టి కావాలండి. ఆ మట్టి తేవడానికి కొంచెం ఇబ్బంది అయ్యి ఇంకా దాంట్లోనే ఉంచేసాను. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఇంకా దాన్ని తిరగేసి మళ్ళీ వేరే దాంట్లో వేస్తానులేండి. ఇక్కడ తమలపాకు కూడా రావట్లేదు, దాన్ని కూడా వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలన్నమాట అండి. ఇక్కడ చూసారా నందివర్ధన చక్కగా ఉంటుంది అండి, పెద్ద పెద్దవి పోస్తాయి. కానీ కింద పెట్టినప్పుడు మాత్రం పువ్వులు అస్సలు పూసి కాదు. ఇప్పుడైతే మొక్క నిండా మొగ్గలతో చక్కగా ఉంది. ఇంకా మళ్ళీ వాటర్ వేస్తున్నానండి వీటికి, ఎందుకంటే చెమ్మగా ఉన్నాయి. కాకపోతే లైట్గా వేద్దాము. ఇంకా మరుసటి రోజు ఒకవేళ కొలే రాలేదనుకోండి, అందులో ఒక రోజు వస్తుంది, ఒక రోజు రావట్లేదు. అందుకే ఆ రోజు రాకపోతే మాత్రం పైకి రాను. అందుకే ఇంక ఇప్పుడు వేసేస్తున్నాను. చూసారా ఎండ ఇంకా పోలేదు, 6 అవుతుంది. ఎంత 5:30 అన్నాను కదండి, దగ్గర పోతకు 6 అవుతుంది. ఇంకా నేను పైన అన్ని చూసుకునేసరికి ఆయన ఇంకా అప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా మొక్కలన్నిటికీ ఇలా వాటర్ వేసేసి ఇంకా తర్వాత కొంచెం పనులు ఉన్నాయిలేండి, అవి కూడా చేసేస్తాను. అందులో ముందు రోజు చెప్పాను కదండి బయటికి వెళ్ళేటప్పుడు పడిపోయానండి అని. అందులో సచివాలయానికి కొంచెం పని ఉండి వెళ్తున్నాను అనమాట అండి. రావాలంటే సరే అని వెళ్ళేటప్పుడు దారిలోని గేదెలే పడ్డొచ్చినాయి తనకి. గొప్పని చూసుకోకపోయేసరికి ఇంకా సడన్ బ్రేక్ వేస్తే ఇంకా ఇదవుతాం కదండి, అలా పడిపోయాను. ఆ పడిపోవడంలో కొంచెం కౌకు దెబ్బలు తగిలినాయిలేండి, బాగా తగిలినాయి, మామూలుగా కాదు. కాకపోతే కొంచెం పని చేయాలంటే ఇబ్బంది అవుతుందన్నమాట నాకు. ఇంకా కిందకు వచ్చేసాను, మొక్కల్లో వాటర్ అది వేసేసాను కదా, ఇంకా కిందకు వచ్చి ఇక్కడ
బట్టలు అవి వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకుంటున్నానండి. చాలా బట్టలు అయిపోయి చేత్తో ఉతకవలసినవి ఉన్నాయి, మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయవలసినవి కూడా ఉన్నాయి. సరే ముందు మాత్రం వాషింగ్ మిషన్లో వేసేద్దాం కదా అని ముందు అదేండి చూస్తున్నాను ఏమి చేత్తో ఉతకాల, మామూలు వాషింగ్ మిషన్లో ఏమి వేయాలని చూస్తున్నాను. వేసిన తర్వాత అదే చెప్తున్నాను కదండి, పడిపోయానని. కాలుకి అయితే మాత్రం చిటికిన వేలికి కొంచెం కండ మాత్రం కట్ అయింది, కొంచెం అది మాత్రం బాగా పెయిన్ వచ్చింది. మోకాలు కూడా బాగా తగిలిందిలేండి, గౌకు దెబ్బలా తగిలింది మెడ ఒకటి. ఎందుకో ఆ రోజు మాత్రం అలాగా పడిపోవడం జరిగిందన్నమాట. ఆ పడిపోవడం మాత్రం నాకు ఇంకా పని మీద కానీ అందులో కొంచెం ఏదైనా చెయ్యాలన్నా నడుము బ్యాక్ కూడా బాగా పెయిన్ వచ్చేస్తుందండి, మెడ ఒకటి. దానివల్ల నేను పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. అందుకే వీడియో కూడా కొంచెం అంత తగ్గించానమాట అండి, ఎక్కువగా పెట్టకుండాను. కొంచెం ఏదన్నా చేద్దామన్నా చేయలేకపోవడం వల్ల అందుకే వీడియోలు కూడా సరిగ్గా ఒక్కొక్కసారి పెట్టడానికి ముందు రోజు కూడా పెట్టలేదు కదండి, అందువల్లనండి. పెడదాం అనుకున్నాను కానీ కొంచెం నాకు గొంతుకు ఒకటి బాగాలేదండి, వాయిస్ చెప్దామన్నా సరే గొంతుకు బాగా డిస్టర్బ్ అయింది. దానివల్ల పెట్టడం కూడా ఒక రోజు లేట్ అయింది కూడాను. అలా మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను పెట్టలేదండి. నాకు కొంచెం బాగున్నా సరే నేను కంపల్సరీ ఎలాగైనా సరే వీడియో పెట్టేస్తానండి, ఏ టైం అయినా సరే వాయిస్ చెప్పేసి. ఇంకా అటువంటిది చాలా ఇబ్బంది పడ్డాను కూడా వాయిస్ చెప్పడానికి, గొంతుకు అది బాగోక. ఇంకా నేను బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసేసాను, చేత్తో ఉతకవలసినవి మాత్రం పక్కన పెట్టానండి. అవి టబ్లో వేసి తర్వాత నెక్స్ట్ డే ఉతుకుదాం అనుకున్నా, అప్పుడే వెంటనే ఉతకాలనుకున్నాను. కాకపోతే ఇంకా కొంచెం లోపల పని ఉంది కదా, అది ఇది ఎక్కువైపోద్ది మళ్ళీ అని ఇంకా బట్టలు అందులో వాటర్ ఒకటి సరిపోదు కదండి, అందులో వాటర్ కూడా నేను పట్టాను. కానీ ఇంకా వాషింగ్ మిషన్ అన్నాక వాటర్ ఎక్కువ పడుతుందండి, మళ్ళీ మనకు వాడుకోవడానికి కావాలి కదని ఇంక చేత్తో ఉతకలేదు. ఇంక ఈ పని అవుతుంది కదా చేత్తో మళ్ళీ గొప్పకని అన్ని వాటర్ ఆఫ్ చేసామనుకోండి, నెక్స్ట్ డే కుళాయి రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమీ అవదులేండి, బోర్ వాటర్ ఉంది కాబట్టి అది వేసేసుకుంటాను అనుకోండి. స్వీట్ పడుకొని వస్తుంది. కొబ్బరి చెక్కలు ఉన్నాయి కట్ చేయాలన్నాను కదండి, అవి కూడా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో. ఇవి కూడా కట్ చేసేస్తానండి కొబ్బరి చెక్కలు, ఇంకా కట్ చేసి ఎండిపోయి కొన్ని అవి మాత్రం ఆయిల్కి పంపించేస్తాను 2 రోజుల్లోనే. ఇంక స్వీట్కి అన్నం పెట్టేసాను, అది అన్నం తినేస్తుంది. ఇంకోటి మొక్కలు కట్ చేసాను అన్నాను కదండి, ఇలా సన్నగా కట్ చేసామనుకోండి చక్కగా ఆరిపోతాయి. ఇంకా కర్బూజా ఉంటే ఇంట్లోనే జ్యూస్ చేద్దాం కదని తీసి పక్కన పెట్టానండి. ఇలా బట్టలు కూడా అయిపోయినాయి, అవి కూడా పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి. ఇది కూడా చేత్తో వాష్ చేయాలండి అన్నాను కదా, ఇవేనండి. ఇంకా అవి కూడా ఏదో రోజు చేసేసి బట్టలు ఐరన్ చేసేయాలండి. ఈ లోపు బట్టలు వాషింగ్ మిషన్లో అవుతున్నాయి కదా అని ఇంకా జ్యూస్ చేద్దామని కర్బూజా. ఎక్కువ ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, సమ్మర్ ఇంకా ఎక్కువ మా ఇంట్లో ఉండేది కూడా ఇవే ఉంటుంది, ఎందుకంటే ఇష్టం అట్టండి మాకు. ఒకవేళ నేను ఇంట్లో చేయకపోయినా కర్బూజా మాత్రం జ్యూస్ కంపల్సరీ బయట నుంచి తీసుకొస్తారు. ఇంకా అందుకో ఎక్కువగా మేము ఇంట్లో ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఇంట్లోనే చేస్తాను. అలా జ్యూసర్ కూడా ఉంది కాబట్టి అలా మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, కూలింగ్ వాటర్ వేద్దాం అనుకున్నానండి, కాకపోతే ఐస్ ముక్కలు వేద్దాం అనుకొని ఇంకా సరే అలాగా తను వచ్చేసరికి లేట్ అవుద్ది కదండి, జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, ఇంకా కూలింగ్ వాటర్ వేసే పని ఉండదు. ఇంకా తను వచ్చేసరికి ఎలా కూలింగ్ అవుతుంది కానీ అందుకే కొంచెం ముందే చేసేస్తున్నాను తను రాకముందు. ఇంకా ఆల్రెడీ టిఫిన్ కూడా వేసేసి జ్యూస్ కూడా ఎలా రెడీగా ఉంటుంది కాబట్టి తాగేస్తే ఇంకా నైట్ డిన్నర్ టిఫిన్ అయిపోయినట్టే అండి. ఇంకా మాకు నైట్ డిన్నర్ భోజనం అంటూ ఉన్నది సండే ఒక రోజు, బుధవారం నేను ఇంకా మిగతా అన్ని రోజులు టిఫిన్లే అండి. ఇంకా జ్యూస్ పైన అయిపోయింది కదా అని మిక్సీ కూడా తీసి పైన పెట్టేస్తున్నాను. లేకపోతే ఉన్నదే అక్కడ కొంచెం ప్లేస్, ఆ ప్లేస్లో ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అడ్డంగా చిరాగ్గా ఉంటుంది. అందుకనే నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. జ్యూస్ కూడా ఇంకా వేరే గిన్నెలో వేద్దాం కదా అని తీసి అక్కడ వేస్తున్నానండి గిన్నెలో. ఆ గిన్నెతో ఇంకా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇంకా మామూలుగా అయితే బాక్స్లో వేద్దాం అనుకున్నాను కానీ ఇంక వదిలి ఎలా తాగేసేదే కదా కాసేపు ఉంటాయని ఇంకా ఇలా ఈ గిన్నెలో మాత్రం వేసేస్తున్నాను. ఇంక జ్యూసర్ కూడా ఇంకా కడిగేసి పక్కన పెట్టేస్తానండి, మళ్ళీ లేకపోతే ఎక్కువ అయిపోతాయి కదా ఒకటి అలాగా. మూత కూడా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి. తను వచ్చే టైం కూడా అయింది, తను వచ్చే ఇంకా ఒక అరగంట ఆ టైం కల్లాను ఇంకా అలాగా అది కూలింగ్ అయిపోతుందండి. ఈ లోపు ఇంకా నేను టిఫిన్ కానీ గోధుమ పిండి మొన్న తెచ్చారు కదండి, వెజిటేబుల్ గోధుమ పిండి చపాతీ కూడా చేస్తే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇంకా దోశల కింద వేద్దాం కదని ఆనియన్స్ కట్ చేసి తనకిష్టం కదండి. నేనైతే ఆనియన్స్ ఎలా వేసుకోను, తనకి ఇలాగా దోశలు వేసేసి ఆనియన్స్ వేస్తామనుకోండి చక్క తినేస్తారు, ఇంకా ఇబ్బంది కూడా ఉండదు. ఇంకా అందుకోసమని తనే అన్నారు ఇంకా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడు ఆ పిండితో ఎలా ఉంటుందని. మామూలుగా అయితే ఎప్పుడు ఇంతకుముందు ఒకసారి మామూలుగా వేసాను కానీ ఇలా ఈ పిండితో మాత్రం వేయలేదండి, కొత్తగా తీసుకొచ్చారు కదండి వెజిటేబుల్స్ గోధుమ పిండి,
ఆ పిండి అంటే అందులో అన్నీ కలుస్తే మటన్ రాగి పిండి అని ఇంకా ఏవో వేస్తారనుకుంటా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందిలేండి పిండి. ఈసారి నుంచి నేను ఇది తెప్పిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్ పరంగా కూడా చూస్తే మంచిది కూడా, అందులో రాగి పిండి అని ఇంకా ఇవి కలుస్తాయి కాబట్టి. కానీ మంచి టేస్ట్ వచ్చినాయండి. అట్లు వేసామా తిన్నాం. నేనైతే మామూలు ప్లెయిన్ దోశ వేసుకుంటాను కాబట్టి తనకు ఆనియన్స్ వేస్తాను కాబట్టి నాకైతే నచ్చినాయి, తనకు కూడా నచ్చినాయి. ఈసారి ఇదే ప్యాకెట్ తీసుకొస్తున్నారు. మర్చిపోయానండి, అలాగే తను బజ్జీల పిండి కూడా పట్టుకొచ్చారు. అదే అంటే మనం పెరుగు వేసుకొని నానబెట్టి వేసుకుంటాం, బయట మనకి సేమ్ అమ్ముతారు కదండి చిన్న చిన్న బజ్జీలు, ఇంకా అలా పిండి మనం అప్పటికప్పుడు కలుపుకొని వేసుకుండేలాగా కూడా తీసుకొచ్చారు. అది ఫ్రిడ్జ్లో పెట్టాను, మొన్న మీకు చూపించాను కదండి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారేండి అని. అదొకటి ఉంది, అది ఎలా వేయాలి అదే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అది కూడాను. ఇప్పుడైతే మాత్రం దోశలకి పిండి అది కలిపేస్తున్నానండి. కలిపేసి పక్కన పెట్టేస్తాను అనుకోండి. ఇంకా తను వచ్చేసరికి ఇంకా పని కూడా ఏమీ ఉండదు. ఇంకా స్వీటీ కూడా ఎలాగ తినేసింది, అయినా సరే తింటదండి అట్టు, ఎందుకంటే మేము ఏది తింటే అది రెడీగా వస్తుంది అన్నమాట, దానికి కూడా కావాలంటది. అందుకోసమే కొంచెం నేను ఎక్కువ కలుపుతాను. అది తినదు కదా అని మనం ఊరుకున్నాం అనుకోండి, ఊరుకోదండి అస్సలు. ఇంకా నేను పిండి కలిపేసి పక్కన పెట్టాను కదండి. ఇంకా అక్కడ ఆనియన్స్ కట్ చేద్దామని ఇంకా ఆనియన్స్ అది బాక్స్ తీసానండి, కట్ చేసి అందులో వేసేద్దామని. ఒకటే ఒక ఉల్లిపాయ తీసాను, కట్ చేసి ఇంకా అక్కడ పక్కనే చిన్న డస్ట్బిన్లో డబ్బా పెట్టాను అనమాట అండి. ఏదన్నా మనకు తడి చెత్తది ఉంటే అప్పటికప్పుడు పడేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసమని. అందులో శుక్రవారాలు అవి వచ్చాయనుకోండి, మామూలుగా చెత్త అయితే ఈ తడి చెత్త అనుకోండి అంత ఇబ్బంది ఉండదు, శుక్రవారం పడేయచ్చు కదా అని నేను అందుకే అయినా నాకు ఈజీగా ఉందండి. అక్కడ పెట్టుకున్న మళ్ళీ ప్రతిది ఏదన్నా ఉంటే సింకులో వేయకుండా ఆ డబ్బాలో వేసేస్తే సరిపోతుంది, ఈజీగా ఉంది కూడాను. ఏదైనా పొడి చెత్త అయితే మాత్రం వేరే డస్ట్బిన్లో వేస్తున్నాను. ఇలా మామూలుగా ఆనియన్స్ అప్పటికప్పుడు కొంచెం తడిసింది ఏదన్నా ఉంటే మాత్రం ఇంకా ఈ డస్ట్ చిన్న డబ్బా అదే సింక్ దగ్గర పెట్టాను కదా దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసి బాక్స్లో వేసేసి పక్కన పెట్టేసాను అనుకోండి, ఇంకా ఆ పని అక్కడతో క్లియర్ అవుతుంది. మర్చిపోయాను నేను శారీస్ కుట్టాలని చాలా పనులు ఉన్నాయి, బట్టలు ఐరన్ కూడా చేయాలనుకుంటున్నాను, కానీ ఆ పనులు కూడా అవ్వట్లేదు. ఎందుకో ఈ మధ్యన అస్సలు అనుకున్న పని ఒకటవుతుంది చేయకుండా ఊరుకోవడం, అందులో పడిపోయిన కంచి మరీ బద్ధకం వచ్చేస్తుందండి. చేద్దాం అనుకుంటాను చేయలేకపోవడం. ఇంక సరేలే నెక్స్ట్ డే చేద్దాం కదా అనుకొని ఇంకా అలాగ అశ్రద్ధ అయిపోతుంది. ఇంక ఈసారి ఇంకా అశ్రద్ధ చేయకూడదండి. కిందకి ఎందుకు వంగున్నా అనుకుంటున్నారా, కిందని ఇంకా డబ్బాలు అవి పెట్టాను కదండి, ఇంకా అవి తీసేసి మామూలుగా గిన్నెలు అవి మనం వంట చేసుకున్న అవి అక్కడ పెడదాం అనుకుంటున్నానండి. అలమార్లు వంటగదులు ఎక్కువ లేకపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే చక్క అపార్ట్మెంట్లో అయితే చక్క వంటగది మొత్తం లోపల అన్ని అలమార్లు పెట్టించుకున్నాను కావాలని. ఇక్కడైతే మాత్రం 2 అరలు ఉన్నాయి. అక్కడికి చెప్పాను దానికి అలమార్లు ఎక్కువ ఉండాలి వంటకు సంబంధించినవి ఇక్కడ పెట్టుకోవడానికంటే, ఇంకా అక్కడ ప్లేస్ ఎక్కడ ఉందని ఇంకేం పెట్టించలేదు. నిజమేలేండి, పెట్టించడానికి కూడా అవ్వదు కదా, ఇంకా అలాగే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. నాకు చక్క పెద్దగది వంటగది అంటే ఎంత ఇష్టమైంది, అటువంటిది ఎంత పెద్దది కావాలనుకుంటాను అంత చిన్నది వచ్చింది. కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, ఇంకా తప్పదండి. స్టవ్ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసేసాను, స్టవ్ కింద ఏదన్నా ఉంటే కొంచెం మళ్ళీ చీమలని బొజ్జంకులు ఇటువంటివి వస్తాయి కదా, అందుకనే ఎప్పటికప్పుడు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా స్టవ్ కింద కడిగేస్తూ ఉంటానండి. ఇంకా ఆ రోజు ఈ రోజు అని చూడకుండాను, లేకపోతేనండి అక్కడ ఏదన్నా ఉందంటే కొంచెం చీమలు, ఇప్పుడు ఎండాకాలం ఒకటి చీమలు ముందే వస్తాయండి, అవి రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, లేకపోతే అన్నిట్లో ఎక్కేస్తాయి. ఇప్పటికే కప్పల బాధ ఎక్కువైపోయింది, అక్కడ డబ్బాలే తీసేసి ఆ సంచిలో వేసానండి, పైన పెట్టేయాలి. ఇంకా వంటగది క్లీన్ అయింది. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదండి, ఆ బట్టలే పైకి తీసుకొచ్చాను. కొబ్బరి ముక్కలు కూడా పైకి తెచ్చానులేండి, మార్నింగ్కి మళ్ళీ పొద్దుటే ఎండ వచ్చేస్తుంది కదా, మళ్ళీ మర్చిపోతున్నాను అని చెప్పి. ఇంకా మందార మొక్కలోనే చేసారు, మార్నింగ్కి విడిస్తాయన్నమాట అవి. ఇంక ఇలా చీకటిగా ఉంది, పైన లైట్ ఒకటి సరి చేయండి అంటే చేస్తానంటారు, చేయరు. ఆ సెల్ లైట్ వేసానండి, అందుకే అలా కనిపిస్తుంది లైటింగ్ లాగా. ఇక్కడ బెడ్షీట్లు అవి ఉతికేసి అదే వాషింగ్ మిషన్లో తీసి వేసేసాను. అక్కడ అదేండి పరుపు కవర్ కూడా వాష్ చేసాను కదా, పక్కన వేసాను. అది ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ పరుపు వేసేయాలి. ఇంక ఇలా అవుతుందన్నమాట అండి పని. ఇంకా నైట్ టైమే ఎక్కువ పని అవుతుంది కూడా, పగలంతా కొంచెం అశ్రద్ధగా వదిలేస్తాను, ఎందుకంటే కొంచెం ఎండగా ఉంటుంది చేయాలంటే. ఇంకా అందుకని స్వీటీ చూసారా కిందకి చూస్తే అలా ఉంది. తను వచ్చేటప్పుడు హలీం పట్టుకొచ్చారు, ఇంకా అది సరేలే పక్కన పెట్టేసేవాళ్ళండి, ఇంకా తినలేదు. కాకపోతే మరుసటి రోజు తినొచ్చు కదా అని ఇంకా, కానీ అప్పటికప్పుడు తెచ్చింది తింటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. మామూలుగా తర్వాత వేడి చేసాకన్నా బాగానే ఉందనుకోండి. స్వీట్ అయితే మాత్రం ఎలా చూస్తారా, అంగడి దోశ వేసాను, తనకి ఆనియన్స్తో ఫస్ట్ దోశ రాదు కదండి, అందుకే అక్కడ 2 మొక్కలు అయింది. ఇంకా తర్వాత దోశ మాత్రం బాగానే వచ్చినాయి, తనకి వేసి ఇచ్చేస్తే తను తింటున్నారు. స్వీట్ చూసారా ఎలా పడుకొని చూస్తుందో.
ఇంకా దానికి పెట్టాలండి. ఇంకా మాగాయ పచ్చడి ఉంటే ఈ మాగాయ పచ్చడి బయట నుంచి తెచ్చారండి కొని. చాలా బాగుంది, సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. తనకని రైస్లోకి బాగుంది, మామూలుగా ఇలా టిఫిన్లో కూడా బాగుందండి మాగాయ పచ్చడి. అయినా బాగుంటుంది, పుల్లపుల్లగా, చాలా పుల్లగా ఉంది, పుల్లపుల్లగా కారం కారంగా ఉంది. తనకి నచ్చింది, నాకు చాలా నచ్చింది. స్వీట్ చూసారా మళ్ళీ ఏం తింటున్నామో ఏంటని చూస్తుందండి. ఇంకా టిఫిన్ అయిపోయింది కదా, జ్యూస్ కూడా తీసుకున్నాం. అదే జ్యూస్ తీసుకొచ్చాను, కర్బూజ జ్యూస్, ఇంకా ఐస్ క్రీమ్. నాకు ఇలా అయితే చాలా ఇష్టం. ఇంకా అందులో సబ్జీలు కానీ జీడిపప్పు ఇలా బాదం వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం బయట కొనుక్కొని తాగినట్టే ఉంటుందండి. సేమ్ వాళ్ళు చేసేది కూడా అలా, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అందులోనే జీడిపప్పు, బాదం, అన్ని సబ్జాలు, ఇంకా ఐస్ క్రీమ్ వేసేస్తారు. దానికి 100 రూపీస్ అలా తీసుకుంటారు. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇంక ఇంట్లో అందరం తాగొచ్చు కూడాను. కాకపోతే కొంచెం ఈరోజు వాటర్ ఎక్కువైంది, అందుకే కొద్దిగా పలచగా ఉన్నట్టు ఉంది. ఇంకా ఎలాగన్నా ఇంకా పర్లేదులేండి, అడ్జస్ట్ అయిపోతాం. బయట అయితే తెచ్చుకుంటే అలా పలచుకుంటే తాగమంటే డబ్బులు పెట్టి మరీ తెచ్చుకున్నామని. అయినా బాగుంది, తను కూడా ఏమనలేదు. ఇంకా ఐస్ క్రీమ్ వేసుకుని, నేనైతే మాత్రం చాలా ఐస్ క్రీమ్ వేసుకొని తాగుతానండి. తనకి వేసింది తక్కువ, కానీ నేను వేసుకునేది మాత్రం ఐస్ క్రీమ్ ఎక్కువ వేసుకొని తాగుతాను. నాకు ఇష్టం కదా, మీకు ఆల్రెడీ తెలుసు కూడాను నాకు ఎంత ఇష్టమని. అందులో ఐస్ క్రీమ్ ఉంటే చాలు, ఇంకా రైస్ టిఫిన్ చేయడం అన్నా మానేస్తాను, అన్నం తినమన్నా మానేస్తాను. అంత ఇష్టమండి ఐస్ క్రీమ్ అంటే. జిన్ను ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి, ఈ రెండు మాత్రం అస్సలు మానను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.